ఆత్మలముగా ఈ శరీరంలో మనం ఉన్నాం. శరీరం మనకి ఇవ్వబడింది, శరీరం మనం కాదు. అందుకని మనం ఎక్కువగా ఆలోచించవలసింది మన గురించి. మన గురించి అంటే శరీరంలో ఆత్మలుగా ఉన్న మన గురించి ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తాం? ఆత్మలుగా ఉన్న మన గురించి వదిలేసి మనకివ్వబడిన ఈ శరీరం గురించి ఆలోచన చేస్తాం. ఈ శరీరానికి ఏం కావాలి? చూడండి, బండి కొన్నా దేనికోసం, ఇల్లు కట్టినా దేనికోసం, ఉద్యోగం చేసినా దేనికోసం, పని చేసినా దేనికోసం, వ్యాపారం చేసినా దేనికోసం, చదివినా దేనికోసం, దీనికోసమే. మరి నీ కోసం ఏంటి? ఏమీ లేదు. చూసారా ఎంత భ్రమలో పెట్టేశాడంటే మనల్ని. మరి ఆత్మమైన నీ కోసం ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? నేను ఏం చేయట్లేదు. మరి ఆత్మకు అవసరమైంది ఏంటి? ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, పరిచర్య, దేవుని చిత్తం జరిగించటం, సహవాసం కలిగి ఉండటం, ఇవన్నీ ఆత్మకి ఆహారం. ఇవన్నీ మనం కలిగి ఉంటే ఆత్మ ఏమవుతుంటుందంటే రోజు రోజుకి మా బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము వర్ధిల్లుతుంటాడు. దీనికి ఎన్నన్నా రానివ్వండి, లోపల ఉన్నటువంటి మనం బలంగా ఉన్నాం అనుకోండి, దీని మాట మనం వినము.